కాలువల పక్కకు, మురికి కాలువల పక్కకు, ఫుట్పాత్ జాగాలలో ఎక్కడనే ఇస్తున్నదేదో మంచి ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పటికైనా ఐడెంటిఫై చేయండి. మా ఊళ్ళో 50 ఇళ్ళు కావాలి. మీ ఎమ్మెల్యేతో బయటకండి, మీ మంత్రితో బయటకండి, మీ ఎంపీతో బయటకండి. వాళ్ళు గెలిచింది తెలుసా? ఒకటే చెప్తున్నాను, మంత్రి కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే నాకు సంబంధం లేదు. ప్రజాప్రతినిధిగా ఓటు వేసి గెలుచుకున్న వెంటనే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఇది ఫండమెంటల్ రైట్. ఇవి ఏమి ఇస్తావా తర్వాత, కానీ మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. మౌలిక సదుపాయాలు ఏంటి? వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలా, రోడ్డు ఫెసిలిటీ ఇవ్వాలా, దోమలు పుట్టకుండా చూడాలా, వైద్యం ఇవ్వాలా, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలా ఎడ్యుకేషన్ ఏమైంది? ఎడ్యుకేషన్ కావాలంటే నా పిల్లగాన్ని చదివించుకోవాలంటే 15 లక్షలు కట్టాలి ఫీజు. నర్సరీ చేయించాలంటే ₹1,00,000 కలిసి కట్టాలి. ఒకవైపు ఎడ్యుకేషన్ అనేది అందరంత దూరం పోయింది. ఇది తప్ప ఆరోగ్యం పాలైపోయింది. హాస్పిటల్ పోతే ₹1,00,000 తప్ప కావాలి. ఈ డబ్బులు నేను పేదలు ఎడ్యుకేషన్ కావాలి. ఏం చేసేవాళ్ళ? దొంగతనం చేయాలా? గౌరవంగా అటు పైన బాగా కోట్లు పెట్టుకోవాలి, కింద బాగానే ఉంది. మధ్యలో ఎవరు సాగుతున్నారు? మనందరూ సాగుతుంది. మిడిల్ క్లాస్ మధ్యతరగతి వర్గాలకు అటు అప్పులని చెప్పుకోలేడు, వీడు రూపాయలు చెప్పుకోలేడు. జనాలకు అందరికీ నా దగ్గర ₹1,00,000 ₹1,00,000 ₹1,000 ఉన్నట్టు జనం చెప్పుకుంటారు. కానీ అతను బస్సులకే బాధలు చెప్పుకోవడానికి సిగ్గేది. అంటే వాస్తవం పరిస్థితి, వాస్తవం అది. ఇంట్లో బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ పాస్బుక్లో ₹1,000 ఉండవు, కానీ ప్రజలకు చెప్పుకోవడం వల్ల చెప్పుకోలేదు. అంటే మధ్యతరగతి వర్గాలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇంకా ఉంది. దీనికోసం ఏంటంటే ఉన్నటువంటి అవకాశాలు ఉపయోగించుకొని రాజ్యాంగబద్ధంగా మీరు సర్పంచ్గా ఎంపీసీ గెలిచింది కాబట్టి అట్రాసిటీ అనే అట్రాసిటీ యాక్ట్ అనే ఉంటాయి. ఇలా ఎందుకు దుర్వినియోగం అవుతుందంటే ఈ పార్టీ ఆయన అధికారంలో ఉంటాడు, ఆ పార్టీ ఆయన ప్రతిపక్షంలో ఉంటాడు. ఈయన తమ ఎస్సీ ఎస్టీ ఉంటారు అంశంగా, ఆయన తమ ఎస్సీ ఎస్టీ అంశంగా ఉంటాడు. ఈయన ఒక ఎస్సీ ఏమని ఉంటాడు లేదా అనుకుని ఉంటాడు. అక్కడ నుంచి ఆయన కేసు పెట్టేసాడు ప్రతిపక్ష పైన అధికార పార్టీ. మరి ఆయన తప్పించాలి కదా. మా సార్ మంచోడు, చాలా నేను చేసిండు కాబట్టి మా ఆయన మంచోడు ఈయన చెప్తున్నారు, ఈయనప్పుడు ఈయన చెప్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది పనికి మారిన బెదవల పొలిటికల్ లీడర్స్ ఎవరైతే అక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉపయోగించుకో వాళ్ళందరినీ డైరెక్ట్ బెదవాలనుకున్నాను. ఎందుకోసం అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను దుర్వినియోగం చేయకండి. నిజమైన బాధలు మీరు అన్యాయం చేసుకుంటారు. ఎందుకోసం అంటే చేరు కోసం మా అమ్మాయి ఎక్కడ కూలిపోతూ ఉంటుంది, చేరు పనులు పోతూ ఉంటుంది. ఒక అగ్రవర్ణ కోడు, ఒక భూస్వామి, ఒక పెద్దదారి, లేకపోతే బస్సు ఎక్కి ఇక్కడ ఆటలో పోతూ ఉంటుంది, ఏదో అవమానం జరుగుతుంది. అప్పుడు ఈ కేసు పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకోసం అంటే 10 కేసులు ఇదే కేసులు నిజమైన కేసులు ఉంటాయి. అంటే కళ్ళకు రక్తం వస్తుంది. ఎందుకోసం చెప్తున్నంటే పొలిటికల్ జిమ్మిక్కుల చేతిలో ఇలా అట్రాసిటీ యాక్ట్ అనే వజ్రాయుధం మసకబారుతా ఉంది. దాని పట్ల 90% ఈ పనికి మాలిన పొలిటికల్ వెధవలు తమ అనుచరుల పేరుతోటి అట్రాసిటీ యాక్ట్ను దుర్వినియోగం చేస్తున్నారు. దీన్ని కాపాడాలని బాధ్యత ఎవరిది? మీరే. సర్పంచులు అయినటువంటి మీరు అక్కడ జడ్జిమెంట్ చేయాలి. మీరు ఏ ఇంట్రెస్ట్ గురి కావద్దు. నిజం తెలుస్తుంది మీకు. అందుకోసం అంటే ఎవరిది నిజము ఎవరిది అబద్ధము మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏ ఎస్సీల పట్ల ఏ ఎస్టీల పట్ల నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళకు ఒకళ్ళ పుచ్చుకొని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు బుక్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. కానీ అట్లా కాకుండా దానికి వ్యతిరేకంగా నిజమైన కేసులను కూడా మసిపూసి మారడికాయ చేసి ఆ భూస్వామికో ఆ రెడ్డాయిలకో లేకపోతే ఇంకో ధనవంతుడికో లేకపోతే పొలిటికల్ పవర్ ఉన్నాయనకో అధికార బలానికి భయపడి మీరు నా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయొద్దని కోరుకుంటున్నాను. ఎందుకోసం చెప్తున్నాం మీరు ఇట్లాలేదంటే 74 ఏళ్ళు జరుగుతున్నది ఇదే కాబట్టి ఇక ముందు అలా జరగొద్దని. సర్పంచులు ఎంపీటీసీలు అనేది ఆత్మగౌరవంతో జీవించాలని. మన ఇంటికి పెళ్లిలు అయితే మన ఇళ్ళ, మన ఎస్సీల ఇళ్ళలో కావచ్చు, ఎస్టీల ఇళ్ళలో కావచ్చు, సర్పంచ్ ఇళ్ళలో కావచ్చు, ఎంపీటీసీ ఇళ్ళలో కావచ్చు. ఆ నాయకుడు పెళ్ళి అయితే వస్తాడు, డయాస్ మీదకి వచ్చి అక్షింతలు వేసి ఫోటో పోజించి వెళ్ళిపోతాడు. మరి మా ఇంట్లో కూడా 50 కిలో 100 కిలో 20 కిలో 30 కిలో బియ్యం ఉంటాం కదా, తినొచ్చు కదా. ఆయన తినడు, ఫోటో పోజ్ ఇవ్వాలా, అక్షింతలు ఇవ్వాలా, వెళ్ళిపోవాలి. ఆయన మరి మన ఇంటికి ఆయన వస్తేనేమో కుర్చీ
ఇది పెట్టుకొని కుర్చీ సాఫ్ చేసి కూర్చోదు అని చెప్తాం, అంత రెస్పెక్ట్ చేస్తాం ఆ ప్రజాపతికి. మళ్ళీ ఆ ఇంటికి మనం పోతే కనీసం ఛాయ్ తాగి సర్పంచ్ గారు బాగున్నారా మీ ఊళ్ళో, ఎట్లున్నారు, ఊళ్ళో అంతా బాగున్నారా కనీసం అడుగుతున్నాడా? ఆయన ఇటు చూస్తాం, ఆయన మనుషులు మన మీద పడాలని, ఇటు చూస్తే ఇటు చూస్తాం. సర్పంచులు ఎంపీటీసీలు అంటే అంత అగౌరవ స్థాయిలో ఉన్నారా? నేనేమంటున్నానంటే ఆ 5,000 మందికి ఆ 10,000 మందికి రిప్రజెంటేషన్ సర్పంచులను ఎంపీటీసీలను ఎవరైనా సరే గౌరవించడం నేర్చుకోవాలా, కార్యకర్తలను గౌరవించడం నేర్చుకోవాలా, కింది స్థాయి ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలా. సర్పంచులు ఎంపీటీసీలు అనేది ప్రజల యొక్క రిప్రజెంటేషన్ కాబట్టి వాళ్ళని గౌరవించలేనటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా అన్నారు. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మీరు పైరవీ కాళ్ళ చేతిలో ఏసీపీ గారితో డైరెక్ట్ పని ఉంటే డైరెక్ట్గా ఏసీ గారికి ఫోన్ చేయాలి. సార్ మా ఊళ్ళో ఈ అన్యాయం జరిగింది, మా ఎస్సీకి కానీ మా ఎస్టీకి కానీ మేము వస్తున్నాం, మీరు ఏ టైం కావాలంటే వచ్చి డైరెక్ట్ చేతిలో కూర్చోవాలి కదా, భయపడాలన్నటువంటి అవసరం లేదు. మీ సమస్య చెప్పుకోవాలా. ఏసీపీ గారు మీకు పని చేయలేదు, సిపి దగ్గరికి వెళ్ళిపోవాలి, సిపి పని చేయలేదు, డీజీ దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే చైతన్యం కావాలని చెప్తా ఉన్నాను. కానీ మనం ఏం చేస్తున్నాం, పోలీస్ జీవన్ డ్రెస్ చూడంగానే మనం భయపడిపోతున్నాం. ఈ కేసు కాకపోతే ఇంకో కేసులో మనం ఏమన్నా అక్రమంగా ఎక్కిస్తామేమని అంటే అట్లా అంత ప్రజల దాని విధానంలోకి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ కేసులు ఏమన్నా అయితే ఆర్డీఓ దగ్గరికి పోవాలా, అట్రాసిటీ కేసులు ఏమన్నా అయితే ఎస్సీలకు సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ యాక్ట్ ఏమన్నా కేసులు అయితే ఆర్డీఓ దీనికి రికమెండేషన్. ఆయన స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా నాకు ఇద్దరు అధికారులే అవసరం, ఒక ఏసీపీ ఒక ఆర్డీఓ, ఇద్దరు సరిపోతే నాకు కొల్లూరులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను నేను వర్క్ చేసుకోగలుగుతా. కానీ ఇద్దరు కూడా మిమ్మల్ని నేను ఒక్కరిని అంతా తిరగలేను. మేము 1+5 ఉంటాం స్టేట్లో. ఎన్ని జిల్లాలు ఉంటాం, ఎన్ని జిల్లాలు తిరగాలి? పొద్దుగాల 4 గంటల స్నానం చేసినది, 9 గంటల ఖమ్మం వచ్చిన సాధ్యమా? వర్షం పడుతుంది, తో బాగాలేదు, ఎవరు కలుసుకోవాలి? మిమ్మల్ని కలుసుకోవాలి. మీరు తొందర రావాలని ఖమ్మంలో నన్ను 2 గంటల్లో 2 కూర్చోబెట్టి సార్ మా సర్పంచ్ రావాలి, ఇంకా మా ఎంపీటీస్ రావాలంటే నేను వెయిట్ చేస్తాను చెప్పి ఆర్టీఓ రావాలి, ఎస్సీతో వెయిట్ చేస్తుంది. నిజమా చెప్పండి? 9 గంటలకు వచ్చిన హైదరాబాద్. ఎందుకోసం అంటే చిలకమణి నరసింహ అనే వ్యక్తి స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా నా పనిని నేను చేస్తున్నాను. నేను ఏ పొలిటికల్ పార్టీ నాయకుడికి ఏ ప్రజలకు భయపడి అంత మాత్రాన నేను మా తాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని గౌరవిస్తాను. మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అనుచరుని, జ్యోతిరావు పూలే అనుచరుని, కాన్షీరామ్ గారి అనుచరుని ఖచ్చితంగా ఇచ్చే పనిచేస్తాను. కానీ మీ ప్రశ్నలో మీరు ఎదిగి మీరు ఆ ఊరు డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ కనుక మీ ప్రాంతాలు డెవలప్ కావాలంటే దానికి బాధ్యత మీది. ఇంతకుముందు సర్పంచ్ ఎంతోమంది అయిపోయారు, ఎంపీటీసీలు ఎంతోమంది అయిపోయారు, మాది కూడా ఇప్పుడు 20 నెలలో 18 నెలలు అయిపోయింది. ఇంకా 3 ఏళ్ళలో మేము పిడిపోతాం కదా బాధ్యత. మీరు సర్పంచ్ ఉన్నటువంటి మీరు జెడ్పీటీసీ గెలవాలా, సర్పంచ్ ఉన్నటువంటి ఎంపీటీసీ ఉన్నటువంటి మీరు ఎంపీపీ కావాలా, జెడ్పీటీసీ కావాలా, ఉన్నత పదవులు చేయాలి. ప్రజాక్షేత్రంలో మనం మంచి పేరు సంపాదించుకోవాలా, ప్రజలను డెవలప్ చేయాలా, అవకాశాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రజలకు మనం మేలు చేసినప్పుడు సాధ్యమవుతుంది. ఎందుకోసం అంటే ప్రజలకు మేలు చేయకుండా ప్రజలకు ప్రజాకంఠంలో మనం ఉంటే మనంత పట్టుకోవడంలో ఉండదు. కాబట్టి ఎందుకోసం అంటే ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు ఆ ఊళ్ళో మనం ఉండాలి కాబట్టి, ఆ బస్తీల్ని మనం ఉండాలి కాబట్టి. ఎమ్మెల్యేకి ఏముంటుంది? ఈ మండలి కాబట్టి ఇంకో మండలి ఎందుకుంటుంది? ఎంపీ ఏముంటుంది? 3 నెలలకు ఒకసారి 4 నెలలు మనం కనిపిస్తూ ఉంటాడు. మంత్రి గారికి ఏముంటుంది? 6 నెలలకు ఒకసారి వస్తే అయిపోతుంది. అంటే అతను డ్యూటీస్ అనుకోండి. కానీ ఎంపీస్లో పరిస్థితి సర్పంచ్ పరిస్థితి అంటే 24 పదవిలో దిగుతారు కదా. మీరు జవాబుదారీ మీ పరిధిలో మీరు వాళ్ళను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ₹1,00,000 గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. చాలామంది ఏమవుతుందంటే నేను పొలిటికల్ పార్టీ, నేను ఈ పొలిటికల్ పార్టీ జెండాల నుంచి మనం మర్చిపోయి ఇస్తున్నారు. ఇప్పటికీ మీరు ఏ పార్టీ జెండాలను నాకు అనవసరం, కానీ జెండాల పెట్టుకుని మనం మోసుకోవచ్చు. అధికారంలో ఏ పార్టీ అనేది మనకు అవసరం. అక్కడ ఉన్నటువంటి పథకాలు ఏంటి చూసుకోవాలి. ఎండిఓ గారు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎండిఓ ఉన్నారు. ఎవరు
ఏ ఎండిఓ ప్రతి మండల కేంద్రంలో ఎండిఓ గారు ఉన్నారు. ఎండిఓ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటుంది, జిల్లా హెడ్క్వార్టర్ ఉంటారు. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ లోన్లు కావాలంటే వీళ్ళని అడగాలి. ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, అందులో సబ్సిడీ ఎంతమంది, అందులో మార్జిన్ మంది ఎంతమంది అని అడగాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ₹1,00,000 లోన్ ఇస్తుంది ఎస్సీ ఎస్టీ. 80,000 రూపాయలు మా ఎంత బాబు బాబు 20,000 ఎంత లేదు, ₹1,00,000 గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. అందులో 80,000 మాత్రం 20,000 మాత్రమే వాళ్ళు కట్టాలి. ఎవరు ఆ పర్టికులర్ యూనిట్ కాదు. ఎంతమందికి మన ఊళ్ళో లోన్ ఇస్తున్నాం, ఎంతమందిని అధికారం కోసం సర్పంచ్లు ఎంపీలు కలిసిరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిసిరు. 20,000 రూపాయలు ఇస్తుందండి, 20,000 రూపాయలు ఇస్తుందని చెప్పి బ్యాంక్ పైన అగ్రిమెంట్ ఇవ్వాలా? 20,000 ఇస్తున్నాం అగ్రిమెంట్ ఇస్తే 80,000 రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తుంది. ఇది నిజం. మన గ్రామంలో ఉన్నటువంటి 10 మందికో 20 మందికో 50 మందికో మనం సెలెక్షన్ చేసినామా, ఎండిఓ ఇచ్చినామా? ఇప్పుడు ఇవ్వడం కోసం ప్రయత్నం చేయాలి. 80,000 రూపాయలు మాకు 2 లక్షల యూనిట్ ఉంటే ₹1,40,000 మాకు 60,000 కట్టాలి. 3 లక్షలు తీసుకుంటే 60,000 60,000 1,80,000 మాత్రమే, 1,20,000 మాత్రమే కట్టాలి. అంటే లోన్ పెరుగుతున్న కొద్దిగా సబ్సిడీ తక్కువ. ఇలా ఒక ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ విదేశాలకు చదవాలంటే 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. మన మండల కేంద్రం నుంచి కానీ మన గ్రామం నుంచి కానీ పిల్లలను సెలెక్ట్ చేసినామా? సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో పుణ్యమా అని చెప్పి మా కాక కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఊళ్ళో ఉన్నటువంటి IAS IPS ఆఫీసర్ ప్రవీణ్ సార్ పుణ్యమని చెప్పి సోషల్ వెల్ఫేర్ రాష్ట్రం గల ఒక్క స్టూడెంట్ మీద ₹1,40,000 కట్టేస్తాం. మన గ్రామం నుంచి ఎంతమంది పిల్లలు అంత చేసినాం. చదువు కావాలేదా? కార్పొరేట్ వాళ్ళు మనం కొనుక్కోలేము. గవర్నమెంట్ ₹1,40,000 ఏదో ఒక స్టూడెంట్ మీద విద్యార్థులు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. మనం ఎంతమంది పిల్లలు ఆ ఎడ్యుకేషన్ కోసం ఆ సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో డీన్ ఉంటాడు, జిల్లా హెడ్ క్వార్టర్లో డీన్ ఉంటాడు, డిస్ట్రిక్ట్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్. ఎంతమంది మనం దానికోసం మనం పోటీ చేయాలి. అవగాహన అంటే పొలిటికల్ డైలాగ్ తోటి ఇంకోటి కానీ జై చూసుకోవడం కాదు. మీరందరూ బాడీ బలెన్ మైండ్ ఆప్షన్ నాకు అర్థం కాలేదు. బాడీ బలెన్ మైండ్ ఆప్షన్ మన సమయం వృధా అవుతుంది. మీ సమయం ఉందా, నా సమయం లీస్ట్ రాసుకోవడం చేయాలి. ఇంకా 35 నెలలు 36 నెలలు మనం అధికారులు ఉంటాం. ఇలా లీస్ట్ తయారు చేయగానే ఇలా శాంక్షన్ కాదు, 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంటే ఇంకా 30 నెలలు తగ్గుతుంది. మీ నాయకత్వంలో ఆ లోన్లు వచ్చేస్తాయి. పిల్లల చదువు కోసం 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది విదేశాలకు పోవడానికి. మనం కనీసం ఒకరికన్నా ఇప్పిస్తాం. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు గుర్తుంచుకోవాలి, 80 యూనిట్లు ఎస్సీలు ఎస్టీలు కాల్చి మార్పింది. ఈ రాష్ట్రం మనకి ఇవ్వదు, మనకి ఇవ్వాలి చెప్పారు. ఎస్సీలు ఎస్టీలు దాంట్లో 80 యూనిట్లు కాల్స్తే నెలకు సంబంధించి బిల్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు నోట్ చేసుకుంటే కాదు, మీరు నోట్ చేసుకుంటే కాదు, కనీసం ప్రశ్న నోట్ చేసుకోండి. ఎస్సీలు ఎస్టీలు 80 యూనిట్ల వరకు కాల్స్తే వాళ్ళు మంచి అది బిల్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వినియోగదారులు నేను ఎస్సీ అనే సర్టిఫికేట్ను, ఆధార్ కార్డు, ఓటర్ ID కార్డు, ఇన్పుట్ కార్డు ఏఈ గారికి సబ్మిట్ చేయాలి. అక్కడ లోకల్ వాళ్ళు ఏఈ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే శాంక్షన్ అవుతుంది, లోన్ ఇప్పియాలి. ఈ రకంగా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఊళ్ళలోకి ఎస్సీలను చేసుకున్న రాత్రి ఒక సైడ్ చేస్తా ఉన్నాం. ఒక సైడ్ వాళ్ళు వెళ్ళిపోతా ఉంది, తెలుగులో క్రిస్టియన్ వైపు వెళ్ళిపోతా ఉన్నాం. మనం ఏమంటున్నాం, మతం మారేడు అంటున్నాం. మతం మారేడు అనే పేరుతో ఏం సర్టిఫికేట్ ఇస్తున్నాం, PCC ఇస్తున్నాం. ఇక్కడ ఒక దుర్మార్గం. తెలివైన ఎస్సీగా చేస్తుంది ఏం చేస్తున్నారంటే అక్కడ క్రిస్టియన్గా సరిగానే ఉంటాడు, ఇక్కడ ఎస్సీగా కూడా సరిగ్గా ఉంటాడు. ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, బీసీ అయినప్పుడు పొలిటికల్ పార్టీ లీడర్గా బీసీగా యాక్ట్ చేస్తాడు, సర్టిఫికేట్ ఎస్సీ ప్రొడ్యూస్ చేసుకొని రిజర్వేషన్ ఉంటుంది. ఇది ఎవరికి నష్టము, నిజమైనటువంటి ఎస్సీలకు నష్టం. నీవు ఒకసారి క్రిస్టియన్గా మారిపోతే అక్కడ నుండి
నీకు ఎస్సీ సర్టిఫికేట్ రైట్ లేదో ఎస్సీ రిజర్వేషన్ పోటీ చేయదు. ఎస్సీలకు సంబంధించినటువంటి ఏ సబ్సిడీని కానీ ఏ పథకాన్ని కానీ వినియోగించుకోవడానికి అర్హత లేదు. ఈ రకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఏ జనాలైనా ఏ అగ్రవర్ణ పుస్తకంలో పేటర్లైనా 74 స్వతంత్ర భారతదేశంలో చట్ట వ్యతిరేకంగా ఏమైనా చేస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళకు కారణం తీసుకొని హెచ్చరిస్తా ఉంది. 74 ఏళ్ల తర్వాత స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో మా తాత కనుగోలు చంద్రశేఖర్ గారి యొక్క నాయకత్వంలో భారత రాజ్యాంగం నిర్మాత మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పుణ్యమని చెప్పి స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చాలా యాక్టివ్గా ఉంది మిత్రుల. కాబట్టి తెలంగాణలోని ఏ మారుమూల ప్రాంతంలో కానీ ఎస్సీలను ఎస్టీలను అగౌరవపడుతూ అత్యాచారాల పేరుతో కానీ భూ కబ్జాల పేరుతో కానీ ప్లాట్లు కబ్జా పేరుతో కానీ ఆడికి అడుగున ఎక్కడ అవమానం చేసినా కొల్లూరు డయాస్ని చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా జీవించడం నేర్చుకోండి. భారత రాజ్యాంగానికి కట్టుబడి జీవించడం నేర్చుకోండి. ఎందుకోసం అంటే నా ఎస్సీలు ఏ ఇంట్లో ఏ కూర వండుకోవాలో నువ్వు శాసించే స్థాయి వచ్చినావు. ఈ విధానం మారాలా, ఈ విధానం మారాలా. నా ఇంట్లో ఏ కూర వండుకోవాలో ప్రజాస్వామ్యం నాకు ఉన్నటువంటి హక్కు అది. ఏ ఆహారం తినాలో నాకు ఉన్నటువంటి హక్కు అది. నా ఆహారం తినడానికి నీ పర్మిషన్ నాకు బాబు, నీ పర్మిషన్ నాకు ఎందుకు? ఏ వ్యక్తి నేను నీ మీద ఫోర్స్ చేస్తే తప్పున్నాను. నేను ఇది కానీ 2-3% ఉన్నటువంటి ఇంకెక్కువ మాట్లాడితే 5-10% ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ అంటే వాళ్ళ న్యాయం, సీనియర్ సిటిజన్ మహిళ అంటే వాళ్ళ అమ్మోస్తారు. అంటే ఉన్నటువంటి వసతులు వాడుకోవడానికి. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ ట్రెండ్ అంటే నేను వస్తా, నా భార్య వస్తుంది. జూనియర్ యువత అయితే నా బిడ్డ వస్తుంది, నా కొడుకు వస్తుంది, నా కోడలు వస్తుంది. ఇంక కొద్దిసేపు అయితే నా మనమడు కూడా వస్తుంది, నా మనమరాలు వస్తుంది. ఇది ఎక్కడ వ్యవస్థ? మీకు ఊడిగడ చేయడమే కాదు కదా 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మీ అడుగులకు మడుగుతుండడమే కాదు, డెమోక్రసీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే జనంలో వర్క్ చేసి జనంలో లీడర్గా, జనంలో ప్రజాపతిగా, జనానికి అండగా ఉన్నాడు, జనాన్ని కేంద్రం చేసుకొని సమస్యను కేంద్రం చేసుకొని పోరాడడం లేదు. కానీ 50 ఎకరాల భూమి అక్రమంగా సంపాదించి అందులోకి వెళ్ళి 5 ఎకరాలు అమ్ముకుంటే 10 కోట్లు వస్తాయి. ఆ 10 కోట్లు తీసుకోవాలా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పోవాలా, బీమార్ తెచ్చుకోవాలా, ఇక్కడికి వచ్చేసేయాలా, బీర్ పార్టీలు బిర్యానీ కొట్టాలు ఇచ్చి 3 అనేది ఆ 15 రోజులు దోచుకోవాలి. మళ్ళీ ఎక్కడ పోవాలా? స్టేట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోవాలి. ఇంతకంటే లీడర్లు డెమోక్రసీలో ఇంతకంటే దుర్మార్గం లేదు. గ్రామాన్ని కేంద్రం చేసుకొని, పట్టణాన్ని కేంద్రం చేసుకొని, మండలాన్ని కేంద్రం చేసుకొని ప్రజా సమస్యను తీర్చడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు ఎంతో మంది ఉన్నారు. ఇలా పొలిటికల్ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే కష్టం చేసినోడికి, సమస్యను కేంద్రం చేసినోడికి, ప్రజలను నాడిపెట్టుకొని ప్రజలతో నిరంతరం ఉన్నోడికి విలువ లేదు. వాడి కానీ అసలు బస్సు కిరాయికే డబ్బులు లేవు, అటువంటి స్థితి. కానీ అంగమార్గంలో వచ్చే వాళ్ళకు కోట్లాది రూపాయలు ఉన్నాయి. డబ్బులనే మైకంలో మోడల్స్ అనేది పోయి 74 ఏళ్ల భారతదేశంలో నేటికి రాజకీయాలంటే విలువలు వెళ్ళిపోయాయంటే రాజకీయ వ్యవస్థ చాలా మంచిది. చాలా మంది ఈరోజు రాజకీయాలు వ్యతిరేకిస్తారు, అసహించుతారు. కానీ నిజమని కాదు. భారత రాజకీయాలు చాలా మంచివి. రాజకీయం అనే కాన్సెప్ట్ చాలా మంచిది. ప్రజాపాలన అనే కాన్సెప్ట్ చాలా మంచిది. కానీ ఇందులో ఎప్పుడు వచ్చిందంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు ఈ రాజకీయ వ్యవస్థ ఎటువంటిదంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు అక్రమ మార్గంలో కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఎవడి కానీ డబ్బుంటే ఎవడు బాగా ఖర్చు పెట్టుకోగలిగితే వాడే లీడర్. నేను ఎందుకంటున్నా స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఏమంటే ನೀವು ಕೊನೆಗೆ ಇವೆಲ್ಲ ಬೆಳವಣಿಗೆ ನಾ ಎಸ್ಸಿನ ಪ್ರತಿ ಪೊಲಿಟಿಕಲ್ ಪಾರ್ಟಿ చెప్తున్న క్రమం ఏంటంటే ఎస్సీల
కోసం అది చేస్తాం, ఎస్టీల కోసం ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటుంది. ఏ పొలిటికల్ పార్టీ మేనిఫెస్టోలో తీసుకోరు. ఎస్సీల కోసం అది చేస్తున్నాం, ఎస్టీల కోసం ఇది చేస్తున్నాం అంటే మనకు ఇల్లు లేకనా, వాళ్ళ కాలేజ్ లేదా అంటే 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి అట్టడుగు వర్గాల ప్రజలు ఎవరంటే, అంటజుకోవడానికి గురైతున్న వ్యక్తులు ఎవరంటే ఎస్సీలు మాత్రమే. ఎస్టీలకు అంతటి లేదు. ఇట్లా ఆర్థికంగా వాళ్ళు ఇవ్వబడి ఉన్నారు. వాళ్ళు గిరిజన జాతులు కావచ్చు, సంకర జాతులు కావచ్చు. కానీ అంటజుకుడి కేవలం ఎస్సీల కోసమే ఉంది. కానీ ప్రతి పొలిటికల్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెడుతుందంటే ఎస్సీల కోసం, ఎస్టీల కోసం అని పెడతాం. అంటే ఇట్లా తెలివి ఉండి పెడతాం, తెలివి లేక పెడతాం. ఎందుకోసం అంటే 74 నుంచి ఒక షోక్ అయిపోయింది. ఆ 35% ఎస్సీ వేసిన ఆర్థికంగా ఎదురు వీళ్ళ పొలిటికల్ పనులు కలుగుతూనే ఉన్నారు. ఒక్కసారి తలుచుకుంటే మీరే దానికి కథానాయకులు అయితే, ఈ సర్పంచ్కి పదవిలో ఉన్న మీరు, ఈ ఎంపీటీసీ పదవిలో ఉన్న మీరు, ఈ జెడ్పీటీసీ పదవిలో ఉన్నటువంటి మీరు, ఎమ్మెల్యే తోటి, ఎంపీ తోటి, మంత్రి తోటి కోఆర్డినేషన్ అయ్యి ఆ ఏరియా కరెక్ట్ చేయగలిగితే ఈ టర్మ్లో కానీ, ఈ టర్మ్లో మీరు 50% చేసినా వచ్చే టర్మ్లో ఇంకొక 50% చేస్తే అందరం ఆర్థికంగా ఎదుగుతాం. అక్షర జ్ఞానం లేకుండా, ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా, మెంటల్ పీస్ లేకుండా మనం ఏం సాధించలేదు. మెంటల్గా మనం పీస్ ఉండాలంట, మనం మానసికంగా కరెక్ట్ ఉండాలి, మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలి. ఈ రకంగా ఉండాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ సర్పంచ్లు, ఎంపీటీసీల కోసం ఒక 10 నిమిషాలు అలాగే మాట్లాడింది. ప్రిన్సిపల్ దయచేసి నోట్ చేసుకోండి. ఓకే, ప్రిన్సిపల్ నోట్ చేసుకోండి.